వాళ్ళకి చాలా నష ఉంటుంది. వాళ్ళకి అర్థం ఉంటుంది. అదేంటే కానీ ఎక్కడి నుంచి ఇది వచ్చింది అని చెప్పి ఇప్పుడైతే మన బాబా మన తండ్రి మన అంటే వచ్చి పరమాత్మ మొదటి సంతానాన్ని రచయించారో మనము మా బ్రాహ్మణులము మన మొదటి సంతానానికి నష ఉండాలి. మనము డైరెక్ట్ గా పరమాత్మ యొక్క జన్మ తీసుకున్నాము. ఆ పరమాత్మ యొక్క జన్మ, ఆ పవిత్రత, ఆ రాయల్టీ ఇంత మనది ఈ యొక్క మర్యాద, దేని మర్యాద పవిత్రత యొక్క మర్యాద దాన్ని ఈ విషయాలన్నిటినీ చాలా మంచిగా మన ధారణ చేసుకోవాలి. అందుకని అంత దీనికి ఒక నాయక గాయనం ఉంది కదా, మన కులము చాలా శ్రేష్టమైనది, कुल वाले बच्चों को ఉన్నతమైనది. అందుకని अपने कुल का శ్రేష్టమైన కులం వాళ్ళకి మన కుల పేరు, మన ఖాందాన్ పేరు, తండ్రి యొక్క పేరు, మన వంశం యొక్క పేరు, తన తండ్రి పేరు అంతా శ్రద్ధ పెట్టేయాలి. మంచి మన మన కర్మల పైన కూడా మంచి శ్రద్ధ పెట్టి ఇలాంటి తండ్రి నుంచి ఏం ఏం ఏంది ఏం हाँ अपने रखने की ఏంటి తీసుకువెళ్తామో అది తీసుకొచ్చాం. ఇది లోపల మనం విషయం మనసులో పెట్టుకోవాల్సిన విషయము. దీని అర్థము ఇది లోపల విషయము చాలా సంతోషంగా ఉంటే మనం और कौन बनते ఎవరి हैं। तो సంతానము हाँ మరి ఏమి అవుతున్నాము ఇప్పుడు అయితే మనము ఎదిగే కళ మనది. ఇప్పుడు ఎదిగే కళ ఆ సమయంలోనే బాబా మనకి ఈ జ్ఞానం అంతా ఇస్తారు. ఈ మూడు కాలాల అదేంటి త్రికాల్ దర్శి అంటారు. మనం కూడా ఇప్పుడు మాస్టర్ త్రికాల్ దర్శి, బాబా త్రికాల్ దర్శి. మనం కూడా బాబా పిల్లలం కాబట్టి ఇప్పుడు మాస్టర్ త్రికాల్ దర్శి అంటే మూడు కాలాలకి తెలిసిన వారం మనం కూడా అవుతాము. బాబా కూర్చుని చెప్తారు పిల్లలకి, మనకి మూడు కాలాల జ్ఞానం ఇస్తారు. మూడు కాలాలు ఎందుకు, నాలుగు కాలాలు ఎందుకు, ఐదు కాలాలు तो हमको ఎందుకు तीन కాదు, काल కాలంటే का बैठ करके సమయము. మనకి మూడు కాలాలు, మనకి విషయము, దానికి ఇది జ్ఞానము అంటే మూడు సమయాల యొక్క మార్పులు ఏముంటాయో చెప్పంటారు. ముందు ఆత్మలు మొదటి నుంచి ఆత్మలు నిరాకారి ప్రపంచం నుంచి వస్తాము. సో మొదటి సమయము మనం ఆత్మ నిరాకారి ప్రపంచానికి, దాని తర్వాత ఇక్కడికి వస్తాము సాకార రూపంలో దీంట్లో. అందుకని 84 జన్మల చక్రంలోకి సాకార ప్రపంచంలోకి వస్తే స్థూల ప్రపంచం తర్వాత हमारा ये जन्मों का దీని తర్వాత మన మళ్ళీ వెళ్తాం మధ్యకాలము. ఆది కాలము నిరాకార ప్రపంచం నుంచి మనం నిరాకారము మన మన మొదట్లో మన నిరాకార అవస్థ. మనము ఆదిలో నిరాకారి, మధ్యలో మనము జన్మల్లోకి వస్తాము. ఈ పునర్జన్మ యొక్క మన చక్కెర ఏదో ఉంటుందో దాంట్లో దాని నుంచి పూర్తి అవుతే చివరిలో మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలి. ఆది మధ్య అంతం. ఓం శాంతి. ఓం శాంతి. కర్మయోగిగా అవ్వండి. సదా సుఖశాంతులను, తండ్రి ప్రేమపూర్వక వైబ్రేషన్లను వ్యాప్తి చేయండి. కర్మయోగి లేక సహజ రాజయోగుల ప్రతి సంకల్పము తండ్రి ప్రేమపూర్వక వైబ్రేషన్లను వ్యాపింపజేసేవిగా ఉంటాయి. ఎలా జడ చిత్రాలు ఇప్పటి వరకు కూడా ఆత్మలకు అల్పకాలపు సుఖశాంతుల వైబ్రేషన్లు ఇచ్చే కార్యాన్ని చేస్తున్నాయో, అలా మీరు చైతన్య రూపములో సంకల్పము ద్వారా, వాణి ద్వారా, కర్మ ద్వారా విశ్వంలో సదా సుఖశాంతులను, తండ్రి ప్రేమ పూర్వక వైబ్రేషన్లను వ్యాప్తి చేసే కర్తవ్యము చేయండి. ఇదే కర్మయోగి స్టేజ్. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతము. ఇవాళ 9వ రోజు కర్మయోగిగా అవ్వండి. ఇవాళ టాపిక్ సదా సుఖ శాంతులను, తండ్రి ప్రేమ పూర్వక వైబ్రేషన్లను వ్యాప్తి చేయండి. ఇప్పుడు మనం మోయిని దీది నుంచి విందాము.
Shanti. ఓం శాంతి. Bhumiben wants me to wear భూమి my బెన్ sunglasses. ఈ సన్ గ్లాసెస్ ని వేసుకోమని చెప్పంటున్నారు. Today I had to go to వాళ్ళ eye నాకు doctor. ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక ప్రొసీజర్ అయింది. So he asked me to keep my eyes covered. నా కళ్ళని So don't worry about anything, right? దేని గురించి అవ్వకండి, డాక్టర్ పెట్టుకోమని చెప్పారు. దీని గురించి ఆలోచించకండి, దీని గురించి అభ్యంగపడకండి. Or even when కొంతమంది we say, ఆత్మలు అడుగుతారు, లేదా మేము vibrations, give ఏంటి వైబ్రేషన్లు వ్యాప్తి చేయండి, ఇవ్వండి అని అంటే, అప్పుడు మనకి ఇవ్వాల్సిన అవసరం అంటే అలాగే ఇవ్వడానికి లేదు కదా. మీ యొక్క స్మృతి ఏదుందో, మీ ఆలోచనలు ఏమున్నాయో, మీ మనసు యొక్క స్థితి ఆటోమేటిక్ గా ఆ వైబ్రేషన్స్ వ్యాప్తి అవుతాయి. Of course, within VK మనం family, అంటే బీకే ఫ్యామిలీలో, పరివారంలో మనము అనుభవం మన people, they feel. పరం అనుభవం చేయగలుగుతాం. కానీ లౌకికంగా కూడా వాళ్ళకు కూడా అనుభూతి అవుతుంది. నాకు గుర్తుంది, చాలా సార్లు నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న వ్యక్తి చెప్తారు, మీరు చాలా శాంతంగా ఉన్నారు. వాళ్ళకి ఆటోమేటిక్ గా చాలా మన వైబ్రేషన్స్ అనుభూతి అవుతాయి. అందుకని మనము శ్రద్ధ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన కర్మ చేయడం అనే కాదు, కానీ దాని కర్మలో Your awareness కూడా will ఈ spread vibrations. ఈ యొక్క స్మృతి ఏదుందో అది వైబ్రేషన్ వ్యాప్తి చేస్తాయి. నాకు గుర్తుంది, ఒక సిస్టర్ పీస్ విలేజ్ లో కిచెన్ లో వంట చేసేవారు అని చెప్పేవారు. నేను వంట ఎప్పుడు చేసిన బాబా ప్రేమతోటి, బాబాకి ప్రేమతోటి. కానీ అలాగే బాబాకి రిక్వెస్ట్ చేసేవారు, ఎవరైనా కూడా ఈ బ్రహ్మ భోజనం తింటారో వాళ్ళు ఇది అనుభూతి చేయాలి. Love for Baba యొక్క or ప్రేమ can have సృష్టి more yoga. స్థాపన అవ్వాలి, బాబాకి ప్రేమ లేదా బాబాతోటి యోగం అవ్వాలి అని చెప్పి సంకల్పాలు పెట్టేవారు. అంటే మనము సేవ కూడా చేయగలుగుతాము, ఒక విధంగా కాదు, అలాగే డబుల్ గా. లేదా మీరు నశాలో ఉంటే, మీరు కర్మ చేస్తుంటే, కానీ కర్మ చేస్తూ మీ యొక్క నశ కారణంగా, మీ యొక్క మా బాబాకై ఉన్న ప్రేమ కారణంగా చాలా చాలా Like మంచి if there is వైబ్రేషన్స్ a చుట్టూ ఉంటాయి. ఒక గులాబీ పువ్వు ఉంది అని అంటే, పశ్చిమ ప్రపంచంలో మొత్తం అంటే పువ్వులకి సువాసన ఉంటుంది, కానీ ఇండియాలో గులాబీలు ఉన్నాయి. ఒక గులాబీ కూడా లేదా మల్లె పువ్వు ఉంటాయి, రకరకాల పువ్వులు ఉంటాయి, కానీ అన్ని పువ్వులు కూడా చాలా మంచి సువాసన ఉంటుంది, సుగంధమైన సువాసన ఉంటుంది. కొన్నిసార్లు మీకు పువ్వు smell flowers. కనిపించదు, కానీ మీరు ఓన్లీ వాసన చూడగలుగుతారు, సుగంధం వచ్చగలుగుతారు. మీకు అప్పుడు దాంతో కారణంగా పువ్వు ఉంది అని చెప్పి అనిపిస్తుంది, అంటే ఇది ఈ పువ్వు అయి ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. కొన్నిసార్లు మీరు ఏమైనా చేస్తుంటే లేదా నడుస్తూ ఉంటే మీకు ఒక ఏదైనా ఒక ఏదో సరికాదు అని చెప్పేసి భావన Start looking around. రావచ్చు. అప్పుడు మీరు చుట్టూ చూస్తూ ఉంటారు, అప్పుడు మీకు తెలుస్తుంది ఎవరో మిమ్మల్ని వెనకాల ఫాలో అవుతున్నారు, లేదా డేంజర్ ఉంది, ఇలాగా అనుభూతి వస్తుంది. జంతువులు కూడా వాటికి సమయం గురించి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి సమయం తెలుసు, వాళ్ళకి సీజన్ తెలుసు, వాళ్ళకంతా కూడా కానీ And feelings are always stronger. ప్రతిదీ అనుభూతి చేయగలుగుతారు. ఫీలింగ్స్, భావన అన్నది కూడా ఇప్పుడు చాలా బలంగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటాయి. మంచి భావనలు పెట్టుకుని మరి సడన్ గా ఏమైనా నెగటివ్ ఫీలింగ్లు ఉంటే దాని యొక్క తేడా తెలుస్తుంది. అందుకనే కొంచెం శ్రద్ధ పెట్టండి. ప్రపంచానికి ఏంటి అవసరం ఇప్పుడు? భగవంతుని ప్రేమ, శాంతి కావాలి, సంతోషం కావాలి. So what should I do? మరి నేనేం చేయాలి? నా యొక్క ప్రెజెన్స్ అంటే నా ఉనికిని, నా యొక్క భాషనే కాదు చెప్పడము, సంతోషంగా ఉండండి, ప్రేమపూర్వకంగా ఉండండి అని కాదు. ఇప్పుడు అందరూ ఓం శాంతి అని చెప్తారు కదా, కానీ
మనము అది చెప్పిన అదేంటి ముగింపు అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఒక రకమైన వైబ్రేషన్లని అనుభూతి అవుతుంది. కొంతమంది నుంచి చాలా శక్తివంతమైన వైబ్రేషన్స్ ఉంటాయి. కొంతమందికి కొంచెం తక్కువ శాతం ఉంటుంది. నేను ఈ చదివిన దగ్గర నుంచి ఇవి అవ్యక్త హోంవర్క్ విన్నప్పటి నుంచి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు ఏది అవసరమో నాకు తెలుసు. ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మీరు కర్మయోగి అయినా కూడా ఇంక కొంచెము అదేంటి అటెన్షన్ పెట్టండి. అప్పుడు మీరు ఏమి ఏంటి వ్యాప్తి చేయగలుగుతారు. Feel that and become అప్పుడు that. ఇతరులకు కూడా or దానిని అనుభూతి చేయగలిగి అది అయ్యి లేదా పరివర్తన మొత్తం వాతావరణము ప్రపంచ పరివర్తన అవ్వగలగడము. మన హోంవర్క్ రేపటి కోసము అదేంటి మీరు కర్మయోగి అయితే కర్మ చేస్తున్నప్పుడు మీ యొక్క స్మృతి ఏముండాలి, మీ యొక్క ఆలోచనలు ఏముండాలి, అది చాలా ముఖ్యము. So that's what we will do for tomorrow. రేపటి కోసం అదే మనం చేసుకుందాం. ఓం శాంతి. Hello, Sister Mohini. I think Wadi is supposed to be on. Where is Wadi? ఓం శాంతి. But I want to join you. And నేను మీకు have my బాడీ బెండ్ sunglasses చేయాలి, on కానీ together. అదేంటి నేను బ్యాకప్ సో మీరు మీలాగే నేను కూడా సన్ గ్లాసెస్ పెట్టుకుంటాను. It's now Brahm. ఇప్పుడు బాడీ బెండ్ కూడా వచ్చారు. Thank you very much. So that I don't feel different. You don't feel different. నేను మీద తేడాగా అనుభవం చేయక్కర్లేదు. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాతో పాటు జాయిన్ అయ్యేలాగా ఒకటే లాగా అందరూ కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు అని. So life is a beach. Let's live it. Didi, you always look so well, really. మీరు ఎంతో మంచిగా అనిపిస్తారు. ఇదేంటి మీరు మీ యొక్క వయసుని ఎవరు అదేంటి గెస్ట్ చేయలేరు. మీరు ఎప్పుడు చక్కగా కనిపిస్తారు, అంటే ఆరోగ్యంగా కనిపిస్తారు. ఎక్కడ మొదలు పెట్టాలి? నాకు నేను పీస్ విలేజ్ లో ఉన్నప్పుడు నేను మెచ్యూరిటీ అంటే గంభీరం ఉంది. మొత్తం యుఎస్ నిమిత్తులందరికీ అందరూ మంచిగా ఎదిగారు. వాళ్ళు పాల్గొన్న విధానంలో చూస్తే వాళ్ళు చాలా ఎదిగారు అని చెప్పేసి మీరు మేము పెరుగుతున్నప్పుడు మీరు మీ యొక్క సొంత ఆధ్యాత్మిక డెవలప్మెంట్ దాని గురించి మీకు ఏమైనా కనెక్షన్ ఉంటుందా? మనం ప్రతి ఒక్కరు పరస్పరము కనెక్ట్ అవుతున్నాము, మెచ్యూర్ అవుతున్నాము. ఏమిటవుతుందంటే ఆత్మలు గ్రహించినప్పుడు వాళ్ళు చిన్న విషయాల్లో మన పట్టించుకోకూడదు. అతీతంగా వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, ఉత్తంగా వెళ్ళాలి, ఏకాగ్రతతో ఉండాలి, ఫోకస్ లో ఉండాలి. అది పురుషార్థానికైనా కూడా సేవకైనా కూడా. అప్పుడు మెచ్యూరిటీ కనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది నా యాత్ర కానీ మన యాత్ర కానీ మన ఆధ్యాత్మిక యాత్ర కానీ మనమందరం కూడా ఒక రకమైన ఏంటి రుచి డిస్టేస్ట్ అంటే ఇంత ముందు దీనికంట మన చిన్నప్పటి నుంచి పెద్ద అవుతున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఒక అసహ్యం డిస్టేస్ట్ లాంటిది పెరుగుతుంది. అప్పుడు చాలా విషయాలకి మన అటెన్షన్ వెళ్ళదు. అదేంటి నేను అది మీరు చెప్పిన దానికి అది అని చెప్పింది నాకు అర్థం అవుతుంది. దాని కారణంగా ఏమవుతుందంటే అప్పుడు ఏంటి మనము ఇదేంటి ఏమి మన పాలన అదేంటి మన మెచ్యూరిటీ తోటి పెరుగుతుంది. మనం పెద్ద పెద్ద విషయాలకి పెద్ద ఎక్స్పాన్షన్ లోకి వెళ్ళాక ఇదేంటి అప్పుడు అదేంటి వెళ్ళకుండా ఉంటాము. అప్పుడు ఇదేంటి చిన్న అప్పుడు ఆత్మలని పాలన చేయగలుగుతాం. ఇవాళ కూడా నేను ఇదేంటి ఈ ప్రొసీజర్ ఏదైతే అయిందో నేను వచ్చిన తర్వాత నేను చెప్పాను, బాగుంది, నేను ఇంకొక రోజు గడిచాను, ఇంకొకటి పరీక్షను పాస్ అయ్యాను. So when అప్పుడు సంతోషం maturity కూడా going beyond అనిపిస్తుంది.
దీంట్లో మెచ్యూరిటీ అది అతీతంగా వెళ్తూ ఉన్నతంగా అంటే శ్రేష్టంగా వెళ్తుంటే అప్పుడు ఇంకా తేలిక లైట్ గా సంతోషంగా ఉంటే నాకు అలాగా అదేంటి నాకే అనుభూతి అయింది ఇవాళ అన్నిటితోటి. No, you pursue it because I wanted to ask a separate question now. Right, only that నేను because you say there's distaste for ఈ డిస్టేస్ట్ అంటే అసహ్యము అన్న but wouldn't that దాని గురించి also be ఆ, in tandem with అసహ్యం అంటే అది డిస్టేస్ట్ అంటే రుచి అది కానిది ఇంకా దాని love in oneself? ఒకరిలో అంటే ప్రేమ పెరుగుతుంది. What is that thing దేని that అది changes ఏంటి అది that మీలో raises మార్పు to ఏంటి others తెస్తుంది and అది enables them ఇతరులకి to మదేంటి in a వెళ్తుంది sense? వాళ్ళని కూడా So మార్పు say that మదేంటి no, it's not ప్రోత్సహించేది. so much about distaste అది is the ఇది result of డిస్టేస్ట్ అని love, కాదు, ఇది but it's దీనిలో caused by ఫలితాన్ని the కాదు, increase in love. అది I think the self-respect ప్రేమలో పెరుగుదల and Okay. ఉంటుంది. అంటే స్వమానము both are very స్వీయ important. నమ్మకము రెండు చాలా ముఖ్యము. నాకు అనిపిస్తుంది ఆ స్వమానము పెరిగినప్పుడు ఏదైనా ఏంటి ఇంప్రూవ్మెంట్, ప్రగతి లేదా స్మృతి బాబా అదేంటి మనం ఏంటో అని చెప్పి గుర్తు చేస్తారో అది తప్పకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సుమానం పెరుగుతున్న కారణంగా ఇతరులు కూడా అది మన నుంచి అనుభవం చేయగలుగుతారు. అదే నాకు అనిపిస్తుంది. డిస్టేస్ట్ ఎందుకని నేను చెప్పానంటే అంటే రుచి అంటే అసహ్యం అన్నది అది అంటే అనాసక్తి, డిస్టేస్ట్ అంటే అనాసక్తి లాగా. సో ఒక మీలో ఒక అనాసక్తిగా ఉంటే అది ఒక మంచి అనుభవం అయ్యి అప్పుడు మంచిగా ఉన్నదని మీరు తీసుకుంటే అప్పుడు ఏది మంచిది కాదు, distaste, yeah. రుచి కాదు, Okay. And also Baba had ఆసక్తి ఏది కాదో అనాసక్తి ఎందుకు అని చెప్పినది అర్థమవుతుంది. బాబా మీరు మీ సంకల్పాన్ని వ్యర్థం చేయకండి, మీ సమయాన్ని వ్యర్థం చేయకండి అని చెప్తున్నారు. అది కూడా తప్పకుండా అదేంటి ఒక మంచి మనలో పెద్ద అదేంటి ప్రభావం ఉంది. అదేంటి కొంతమంది వాళ్ళకి తెలియకపోయినా వ్యర్థం అన్నది ఏమిటో వాళ్ళకి తెలియదు, అర్థం కాలేదు. కానీ ఒక ప్రగతి, ఒక అదేంటి ఒక ఎక్స్పాన్షన్ what is happening these days ఇలాంటి దాని automatically internally ఈ change. మధ్య కాలంలో ఏమవుతున్నదో దాంట్లో విస్తారంలోకి ఇప్పుడు యుఎస్ ప్రేమగా ఉండడం అంటే ఏంటి, ఐకమత్యం అంటే ఏంటి, ప్రతి ఒక్క కలిసి ఏంటి పనిచేయడం అంటే ఏంటి, అలాగా చాలా మంచి విషయాలు అవుతున్నాయి. I wanted to ask two separate questions. I'm not రెండు time for both, but వేరు the first ప్రశ్నలు one. అడుగుతానుకున్నాము. కానీ మొదటిది అడుగుతాను. ఇవాళ నేను మురళి To Guyana and Barbados. గయానాకి For the Murli usually. చదివాను. And I was asking one sister who ఒక సిస్టర్ ని she's retired now, but she used to be ఇప్పుడు రిటైర్ అయ్యారు, కానీ ఇంతకుముందు లాయర్, తను లాయరే కాకుండా సుప్రీం కోర్టులో లాయర్ కింద ఉండేవారు. Yeah, we were asking, we were talking about ఇప్పుడు the way that we listen to Baba's Murli. బాబా మురళిని వినే విధంగా Gave me an insight అదేంటి which I నాకు found. ఏంటి ఎలా చెప్పారు. సో దాని నుంచి నాకు ఒక అదేంటి మన బాబా మురళి విన్నప్పుడు మేము మురళిని ఒక నేను మురళి విని బాబా ఏం చెప్తున్నారు నాకు సంబంధించినట్టుగా వింటాను. Decision making that Brahma Baba ఈ బాబాకి ఏంటి నిర్ణయాలు చేసుకునే శక్తి ఎలాగ తను ఇంకొకళ్ళు వాళ్ళు ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పారంటే మీరు దేన్నైనా నిర్ణయించుకునే బదులు ముందు మీరు వినాల్సి ఉంటుంది. ఏది మీకు ఏం చెప్తున్నారు subjective way. You have to ఒక అదేంటి వ్యక్తిగత విధంగా కాకుండా ఏం చెప్తున్నారో మీరు దానిని మీ భావనలు కానీ మీ యొక్క ఇంట్యూషన్ కానీ ఏదో ఒక మీరు మీ వ్యక్తిగతం చేసుకునేది మీకు సంబంధించినట్టు చేసిన దానికి అది నాకు ఏంటి చేసుకోకూడదు. అలాగే ఒకవేళ మనము బాబా ఏం చెప్తున్నారు మనకి ఏం చెప్తున్నారు అని అర్థం చేసుకోవాలంటే ముందు వినాల్సి ఉంటుంది. ఎలాంటి వైబ్రేషన్స్ అంటే తోటి ఏమి దాని నుంచి మాకు
కోరుతున్నాము అని నుంచి దీంట్లో ఏమిటి నాకు You, Sister Moini, perhaps that was the way that ప్రభావం Brahma ఆ ప్రభావం లేకుండా వినాలి అని బ్రహ్మ బాబా విన్న విధంగా ఎలా శివబాబాని విన్నారు. ఇతను ఏం బ్రహ్మబాబా ఏం తీసుకెళ్తున్నారు, ధారణ ఏం చేసుకోవాలి, అది రెండవది. కానీ ముందు బాబాని సరిగ్గా విని అది అర్థం చేసుకుని ఏంటి బాబా ఈ కాంటెక్స్ట్ అంటే దానికి విషయం అది ఏం చెప్పిన విషయానికి తగ్గట్టుగా అర్థం చేసుకుని అది దానిని నా సొంత జీవితంలోకి ఎలా అప్లై చేసుకోవాలి. నేను ఈ మొత్తం అంతా బాబా మురళిలో వింటూ ఇంతకాలం నేను మిస్ అయినా నేను ఎక్కువగా నా వ్యక్తిగతంగా చేసుకుని కాకుండా విషయం తగ్గట్టుగా చెప్పే విషయం తగ్గట్టుగా కాకుండా సొంతానికి చాలా మంది చెప్తారు కొత్త పాయింట్ బాబా ఏం చెప్తున్నారు అని ఆలోచిస్తారు. వాళ్ళ ఫోకస్ అంతా పాయింట్ల మీద ఉంటుంది. కానీ మురళి బాబా ఏం మనకి నేర్పించేది అర్థం చేసుకోవాల్సిన విషయము. అర్థం చేసుకోవడం అంటే అది ఒక సారాంశం లాంటిది. మనము ఒక సెన్స్ అంటే దానికి అర్థము నేను ఎప్పుడైనా విన్నప్పుడు అర్థం చేసుకుంటే నేను నాకు లోపల ఏదో ఒక అర్థం ఉంది అనేది అప్పుడు నేను దాన్ని ధారణ చేసి నమ్మి నేను దాన్ని స్వీకరించి అర్థం చేసుకుని ధారణ చేసుకుని వాళ్ళు మురళి వినే విధము వాళ్ళు బాబా మనకి what Baba is saying ఏం is different. Tell చెప్పాలనుకుంటున్నారు us means అది బాబా ఏం చెప్తున్నారు అంటే చెప్పడం అంటే సందేశం ఏమిటి అని చెప్పేసి ఏది నేను ఎలాగా ఏంటి ధారణ చేసుకోవాలి, నేను దాన్ని స్వీకరించి ధారణ చేసుకుంటే అప్పుడు నా జీవితము లేదా నా విచక్షణ శక్తి ఆలోచన శక్తి అంతా కూడా తప్పకుండా పెరుగుతాయి. ఇది ఒక మీరు so that you are sensible అంటే దాన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు. ఒకసారి బాబా చెప్పినప్పుడు మీరు సెన్సిబుల్ అంటే సెన్సిబుల్ వర్ది అవుతారు. బాబా మనల్ని సెన్సిబుల్ చేస్తారు. అలానే మన జీవితం ఒక వాల్యూ ఒక యోగ్యత కూడా పెంచుతారు. ఎందుకంటే నాకు ఆత్మ యొక్క జ్ఞానము పరమాత్మ జ్ఞానము నాకు ఇంట్రెస్ట్ ఉంది. నాకు సైకిల్ మీద కానీ 5,000 సంవత్సరాల మీద కదా లేదా నాకు వేరే జ్ఞానం యొక్క వేరే విషయాల మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పంటారు. కానీ అది ఇప్పుడు చెప్పినప్పుడల్లా నాకు అనిపిస్తుంది వాళ్ళు వినేది వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్ లేదా వాళ్ళు వినేది భగవంతుని ఒక చెప్పే మాటలు వినగలుగుతున్నారా? మీరు చెప్పినట్టు అర్థం చేసుకునే మొత్తం అంతా అర్థం చేసుకోవడము ఇదంతా జ్ఞానము ఈ యొక్క లేదా కొన్ని పాటలని కాదు. మీరు కనుక కొన్ని పాటలని జ్ఞానం అర్థం చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా దానిని అభ్యాసం చేయలేరు. ఎందుకంటే మీరు మిస్ అవుతారు. మొత్తం జ్ఞానం అంతా కూడా మిస్ అవుతారు. సో మొత్తం జ్ఞానం అంతా లేదు, ఒక శాతం మొక్క లాంటిది ఉంటే కనుక అప్పుడు దాన్ని ఆ ఒక్క దాని యొక్క గొప్పతనం ఆ ఒక్క విషయం ఒక గొప్పతనం పూర్తిగా అందదు. అంటే మెజారిటీ బ్రాహ్మిన్స్ అందరూ కూడా వీళ్ళు ఉన్నది ఆ మొదటి 3 లెసన్స్ ని లేదా 2 ఆత్మ పరమాత్మ మరియు మెడిటేషన్. మిగతా అదంతా కూడా నాకు వాళ్ళ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందని నాకు అనిపించదు లేదా వాళ్ళకి నిశ్చయం ఉందని అనిపించదు. కానీ ఇది పూర్తి కాదు కదా, ఎందుకంటే ఆత్మలో సంస్కారాలు ఉన్నాయి. ఒక పార్ట్ వాళ్ళ డెస్టినీలో ఉంది అంటే గమ్యంలో ఉంది. ఆత్మ మొత్తము సైకిల్ వినాలకపోతే దాంట్లో ఒక సైకిల్ అన్నది ఉండుంటుంది. వాళ్ళ వెంటనే నమ్మినా కూడా నమ్మకపోయినా కూడా దాన్ని వాళ్ళు సైకిల్ లేకుండా మళ్ళీ ఆత్మ అంతా పునర్జన్మ నుంచి వెళ్తాము. సో ఇది ఎప్పుడు పూర్తి అర్థం చేసుకోవడం కాదు. మనం కనుక నాకు అనిపిస్తుంది ఒకళ్ళు ప్రతిదీ వినాలి అంత తీసుకోకపోవచ్చు వెంటనే, కానీ ఓకే ఇప్పుడు ఈ పార్ట్ నేను తీసుకుంటాను, దాని తర్వాత మిగతా అంతా అర్థం చేసుకుంటా అనుకుంటున్నాను అంతే. కానీ నేను
ఇంట్రెస్ట్ లేదు అనడము, అలాగా వాళ్ళకి even in their practices and వాళ్ళ అభ్యాసంలో కానీ వాళ్ళ ధారణలో కొన్ని వాళ్ళు అంత కంప్లీట్ గా చేసుకోలేరు. అందుకని like చాలా when I ముఖ్యము came in knowledge, I సరి said, వినడము. లిసన్, నేను జ్ఞానంకి వచ్చినప్పుడు నేను ఎంత ఎంత కుదిరితే అంత అర్థం చేసుకోవడానికి, ఎంత అర్థం చేసుకోగలిగితే తీసుకోగలిగితే అంత తీసుకుంటాను, కానీ అంత నమ్మను కాదు. ఒక సమయంలో వచ్చింది, నేను ఎక్కువ అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. కానీ మనం ఎప్పుడు దేని ఏంటి రిజెక్ట్ చేయకూడదు. నాకు ఇంతే కావాలి అని చెప్పేసి అని తీసుకోవచ్చు. నేను కూడా ఇంటి చాలా కష్టంగా ఉంటుంది నాకు కూడా అన్ని కూడా అర్థం చేసుకోవడానికి. కానీ ఏది నేను ఎంత అర్థం చేసుకున్నా నేను నా దాంతో నా యాత్ర and then మొదలు పెడతాను. finally దాని నుంచి ముందుకు one start వెళ్తాను. understanding. అంటే చివర్లో అదంటే అని అర్థం చేసుకోవడం మొదలవుతుంది. It's another connection between Gayatri. It happened automatically in that Yeah. we got so much Automatic. benefit and had such మనకి an experience that you want to మంచి share it with others, and you అనుభవాలు ఉందంటే అది ఇతరులతో పంచుకోవాలనుకున్నాం. teacher, అప్పుడు మనం ఒక టీచర్ అయ్యాము. దాని మీ యొక్క సొంత అనుభవం తోటి ఒక they're not, they టీచర్ may అయ్యారు. not have that, ఇతరులకు they just want to give the వాళ్ళకి basics to వాళ్ళ దగ్గర లేకపోయిండొచ్చు. వాళ్ళు ఏంటి మామూలు బేసిక్ జ్ఞానము వాళ్ళని ఏంటి అంత దీంట్లో సేవ చేయగలుగుతారు అన్నలా చూడకపోవచ్చు. కానీ ఒక పరిచయం గలగడము ఏంటి ఇతరులను సేవ కోసం తీసుకోవడము, వాళ్ళు తీసుకున్నది ఎంత ఇవ్వగలగడము. నాకు కొంతమంది ఆత్మలను చూస్తాం, వాళ్ళు yoga, Baba, యోగా బాబా and their dharana is very good. వాళ్ళ but they ధారణ have not మంచిగా ఉంది, been కానీ able to వాళ్ళు ఏమి often themselves criticize themselves and say, I don't వాళ్ళని know వాళ్ళు what to do. క్రిటిసైజ్ చేసుకుంటారు, నాకు But మంతన their చేసుకోవడం dharana is రాదు అని. good, కానీ వాళ్ళ their, ధారణ బాగుంది, disciplines are good. వాళ్ళ మర్యాదలు బాగున్నాయి. I don't know. Maybe this is the number wise thing, no? Yeah, as Okay, number Baba was saying today now. వైస్ అనుకుంటాను. You want to Number ask Sister Mohini, another A couple of things from yesterday. నిన్న And also when I was telling the class yesterday, నిన్న క్లాస్ కి నేను అన్నాను, ఎలాగా పీస్ విలేజ్ నుంచి వచ్చిన తర్వాత someone had cleaned the window in one of the rooms. ఒక విండోని శుభ్రం చేశారు. It turned out that they said, no, I didn't clean the window, but what I did నేను was శుభ్రం చేయలేదు, కానీ నేను చేసింది screen and cleaned నేను the స్క్రీన్ తీసి screen. దాన్ని So క్లీన్ all the చేశాను. while I had been looking through the నేను screen and స్క్రీన్ seeing నుంచి చూశాను, కానీ and often కిటికీ అద్దం ఏంటి అశుభ it wasn't entirely మురికిగా ఉందనుకున్నా, కానీ అది స్క్రీన్ అదేంటి and a clear శుభ్రం అంటే క్లీన్ అంటే శుభ్రమైన when the mind gets మనసు, clean, then స్పష్టమైన బుద్ధి. your మనసు శుభ్రం అవుతే and I like అప్పుడు this ఇంకా idea as well బుద్ధికి స్పష్టత కనిపించింది. of మీరు చెప్పిన విషయము fast చాలా resolution, ఫాస్ట్ గా fast సమస్యలకి ఫలితము decision, నిర్ణయాలు, really- బుద్ధి ఎప్పుడైతే really clear, and it is almost స్పష్టంగా ఉందో no? ఉంటుంది. Beautiful when Baba says, చాలా అందంగా ఉంది. clear intellect. మనసు శుభ్రమైన మనసు, స్పష్టమైన బుద్ధి అని చెప్పంటే మనసు మీరు Could be చెప్పినట్టు అది స్క్రీన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మన కిటికీకి ఉండేది ఒక మంచి స్థితి. ఒక శ్రద్ధ మనందరము శ్రద్ధ పెట్టుకుంటే ఇలా మనసు ఎలాగా అశుద్ధం లేకుండా గతం నుంచి కానీ ఏదైనా ఎట్లాంటి వ్యర్థం నుంచి అయినా కూడా అదేంటి లేకుండా ఉంటాయి. అప్పుడు మంచి నిర్ణయ శక్తి మంచిగా ఉంటుంది. ఫలితం కానీ సొల్యూషన్ కానీ లేదంటే అలాంటివన్నీ చాలా తేడాగా ఉంటుంది. ఎందుకంటే బుద్ధి మనసు నుంచి తీసుకుంటుంది కదా, మనసు నుంచి దాని శక్తి. బుద్ధి దివ్యమైన బుద్ధి అది మనసు నుంచి తీసుకోదు. ఒక శుభ్రమైన మనసు, స్పష్టమైన బుద్ధి అది అక్కడ క్లియర్
Right. స్పష్టమైన ఒక క్లియర్ మనకి తీగ పెట్టుకొని అంటే వాళ్ళ భగవంతుడి నుంచి వస్తుంది, మనసు నుంచి కాదు. ఎందుకంటే మన మనసు మన కర్మేంద్రియాల నుంచి, అది బయట నుంచి, ప్రపంచం నుంచి. అందుకని ఆత్మ ఏంటి ఆ కర్మలకి అతీతంగా ఉంటుంది అని చెప్పి, కానీ మనసు కాదు. కానీ మనసు అంటే ఆత్మ పాత్రలో ఉండదు, అంటే కర్మేంద్రియాలకి వశమే with the truth, ఉంటుంది. మన then the intellect బుద్ధి holds సత్యంతో చూపిస్తే అప్పుడు బుద్ధి మనసు యొక్క అన్ని పట్టుకుని ఉండగలుగుతుంది మనసుని. ఈ యొక్క మనసు అని ఒక జ్ఞానం లేని ఒక మనసు యొక్క పాలన నియంత్రణ చేయగలుగుతుంది. అందుకని నాకు అది బాబా నాకు అంటే ఒత్తిడి బుద్ధి యొక్క స్పష్టమైన ఇది నాకు నా ఒక స్మృతి యొక్క శక్తి అంతా కూడా బుద్ధిలో నేను ఉంది. అప్పుడు బుద్ధి చాలా పెద్ద బాధ్యత. Absolutely. Yeah. So, are you tired, Sister Mohini? Do you want us to stop? మీకు అలసిపోయి ఉన్నారా? All right. So I'll ask you my next ఆపమంటారా? question on Wednesday when it's my నేను turn. So how are you? బుధవారం బుధవారం నాడు అడుగుతాను, మీకు ఎలా ఉంది అనుభవం, ఎలాగ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రొసీజర్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుని మేము మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు, మిమ్మల్ని మాతోటి You're so light and easy. మాట్లాడుతున్నారు, పాల్గొంటున్నారు. మీరు ఎంత తేలిక, ఎంత సహజంగా ఉంటారు. ఇది ఒక ఫరిష్ట. Each one of us, Baba's blessings. మనలో ప్రతి ఒక్కళ్ళు బాబా యొక్క వరదానము. Thank you. Thank you. So Wadi, Gee. when Baba said to you yesterday, బాబా మీకు నిన్న మీరు ఒక ఫరిష్టాగా ఉండాలి అంటే మీకు దాని గురించి ఏం సమాధానం ఎలా చెప్పారు, అంటే దాన్ని ఎలాగా ఈ యొక్క ఫరిష్తా గురించి డబుల్ ఫారినర్స్ డబుల్ ఫారినర్స్ ఎక్కువగా ఫరిష్తా not goddesses, గురించి not మాట్లాడతారు. deities. ఇక్కడ పశ్చిమ దేవత వాళ్ళ అని కాదు, మీ బాబా మీకు సపోర్ట్ చేసేదానికి ఏంటి, నాకు ఏంజల్ గురించి ఐడియా నచ్చింది. ఒక సమయం ఉంది, Oh, please don't give me anything with an angel on it. ఏంటి ఏంజల్ తోటి ఉన్నది నాకు ఇవ్వకండి అని చెప్పింది. కానీ ఆ డబుల్ లైట్ అన్నది అంటే ఫరిష్తా ఏంటి, నాకు పీస్ఫుల్ వచ్చి నాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ ఒకటి అదే ఏంటి విషయంలో నిన్న కూడా ట్యాంపర్లో నుంచి ఉండు సిస్టర్ నుంచి ఎప్పుడు కూడా మేము కలిసినప్పుడు ఏదైనా మీతోటైనా కూడా మిమ్మల్ని ఏంజల్ అని పిలిచేవారు. అది చెప్పినప్పుడు తను ఆ స్మృతిలో ఉన్నారు. ఇప్పుడు అప్పుడు అది వ్యాప్తి చేస్తారు, వ్యాపింపు చేస్తారు. ఎవరైనా ఏంజల్ ని ఫరిష్టాన్ని పిలిచారా, ఆ స్పృహ నా ఉద్దేశంలో అది ఒక దేవత అన్న స్పృహ ఉండుంటుంది. కానీ మిమ్మల్ని ఎప్పుడైనా ఫరిష్తా అని ఎప్పుడైనా పిలిచారా? కానీ అవ్యక్తి పరివార్ స్లోగన్ అదేంటి, అది ఏంజల్ ఫరిష్తా అదేంటి, I would stop dead in my tracks if Sister Mohini were to call me angel. I would. You would Sister become one. You would become What- one. what do you mean? సిస్టర్ మోహిని బెన్ పిలిస్తే కనుక నేను ఎప్పుడు దాది ఎప్పుడు కూడా ఫరిష్ట అనలేదు. సిస్టర్ జయంతి నన్ను ఫరిష్ట అని చెప్పి పిలిస్తే ఊహించగలుగుతారా అని చెప్పి అడుగుతున్నారు అంటారు. ఎవరు పిలవలేదు. దాది జాన్కి చెప్పారు ఒకసారి. నాకు చాలా ప్రియమైన స్మృతి ఏంటి, నేను లండన్ లో ఒక సెంటర్ నుంచి అక్కడ జయంతి వెనక కూడా పడుకునేవారు. ఇంకో చోట కొత్తది తీసుకున్నప్పుడు ఉదయం ముందు నా తలుపు దగ్గరికి వచ్చి తలుపు కొట్టి లైట్ ఆన్ చేసి దేవత దేవత అని పిలిచేవారు. ఫరిష్టాన్లే కాదు దేవత అని చెప్పేసి
అద్భుతమైన విషయం ఏంటి అనంటే నిన్నటి మురళిలో ఎప్పుడు బాబా చెప్పారు మనకి డబుల్ ఫారినర్స్ కి శివ్ బాబా చెప్పారు బ్రహ్మ బాబా అవ్యక్త అవ్వాల్సి ఉంటుంది అప్పుడు అదేంటి ఏంటి ఎక్స్పాన్షన్ చేయగలుగుతాం. అలానే మనము జన్మ ఏంటి ఫరిష్తా బ్రహ్మ తోటి జన్మ తీసుకోగలిగాము అని విస్తరణ కోసము బాబా అవ్యక్త బ్రహ్మ బాబా అవ్యక్త అయ్యి ఏంటి విదేశీయులకు వాళ్ళ జన్మనివ్వడానికి మమ్మల్ని ఏంటి ఒక ఏంజల్ ఫరిష్తా ద్వారా టచ్ అయినట్టుగా Brahma Baba, the angel, Brahma Baba in particular. బాబా the బ్రహ్మ angel. బాబా ఏంటి ఒక ఏంజల్ ఫరిష్తా బ్రహ్మ బాబా అవ్యక్తుల బ్రహ్మ బాబా ఏంటి టచ్ చేశారు అని చెప్పారంటే ఆ ఆలోచన ఎంతో ఎంత పవిత్రంగా ఎంత శ్రేష్టమైన ఉన్నతమైన ఎంత ఏంటి ఎంత దగ్గరలో మనలో ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యి ఉండి అది అది మనలో ఏదో ఒక షిఫ్ట్ అయింది. అది మనకి తెలియకుండా ఏదో ఒక విధంగా షిఫ్ట్ అయ్యి మనము ఈ మార్గంలోకి వచ్చేదాకా It became more మనకి consciously, we became more consciously గుర్తించలేదు. aware. ఇది ఎంత మనం ఎంత ఇంకా మనకి ఏం చేశారో అని తెలిసిన తర్వాత ఏంటి అప్పుడు వ్యక్తి బాబ్దాదా ముందు వచ్చాము. మనలో కొంతమందికి ఒక పిక్చరే చూసాము, ఫోటోని చూసాము బ్రహ్మ బాబాని. ఆ విషయము నాకు చాలా మంచిగా అనిపించింది. నా జీవితాన్ని వెలిగించారు ఆ ఒక ఆలోచనతోటి. నన్ను ఒక వేరే మనిషిని చేశారు. నాకు తెలియని కూడా Walk through, తెలియకుండానే నేను వేరే whatever మనిషిని I'm doing, I నేను sometimes feel నేనేం చేస్తున్నాను దాని గురించి అదేంటి చూస్తే నాకు ఇవాళ నాకు అనిపించేది, నేను కనుక ఒక డెంటిస్ట్ చూస్తే ఈ యొక్క మంచి సంకల్పంతో చేస్తే తన జీవితం వెలిగిస్తానా, తన భార్య జీవితంని ఈ పవిత్రమైన సంకల్పం ఏది బయటకు పంపిస్తే ఈ యొక్క సూక్ష్మ అవ్యక్త రూపంలో ఆ వైబ్రేషన్స్ తోటి అది ఏం చేస్తోంది, ఇతరులకి ఏం చేస్తోంది తెలియదు మనకి, అది చేస్తోంది. మనకి సమయం లేదు కానీ ఏంటి ఈ చర్చలు మాట్లాడడానికి గట్ట సమయం ఏంటి లేదు. కానీ నేను ఎప్పుడు ఇంత ముందు ఎప్పుడు ఆలోచన అదేంటి లేనిది మనము స్పెసిఫిక్ గా నేను చెప్పినట్టు గుర్తులేదు. మీరు అంటే ఫరిష్తా బ్రహ్మ ద్వారా మనకి తెలిసి ఇంత ముందు చెప్పారు కానీ నేను ఎప్పుడు ఇంత ముందు ఆలోచించలేని విషయం ఏంటంటే కారణము ఏంటి అంటే తన తర్వాత శరీరం వదిలిన తర్వాత అంతా కూడా అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే భారతదేశం వాళ్ళకి కాదు హిందూ ధర్మానికి చెందిన వాళ్ళు కాకుండా బయట విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి మనకి ఆ ఫరిష్తా స్థితి గురించి చెప్పి సూక్ష్మతం గురించి మనకి చాలా సహజం చేశారు, ఈజీ చేశారు మనల్ని ఒక దేవత కింద చేయడానికి. లేకపోతే మనలో చాలా మంది ఆ ఒక్క ఏంటి ఆ ఒక్క ఏంటి ముందుకు వెళ్ళడము అదేంటి అన్నది ఆ ఒక్క జంప్ అన్నది కుదిరేది కాదు. సూక్ష్మంగా వెళ్ళడం ఈజీ సులభము, దాని తర్వాత పరంధామానికి. చాలా సమయం తీసుకున్నాము, మళ్ళీ గ్లాసులు పెట్టుకుందామా అని చెప్పేసి డార్క్ గ్లాసెస్ సన్ గ్లాసెస్ పెట్టుకుందామా అని అడుగుతున్నారు. మనకి సిస్టర్ మోనికి ధన్యవాదాలు చెప్దాము. ఓం శాంతి. They become very modern, fashionable. ఇప్పుడు చాలా బీకే ఫ్యామిలీ అంతా మోడర్న్ గా ఫ్యాషనబుల్ గా అవుతారు అని చెప్పంటున్నారు. మీకు మంచి మీ ఫ్రేమ్ చాలా మంచి మోడర్న్ గా ఉంది అని చెప్పి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈ ఫ్రేమ్ తోటి ఉంది సన్ గ్లాసెస్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. Thank you very much, Didi, and all two special angels. Thank you for coming. విశేషమైన ఏంజెల్ ఫరిష్టలకి ధన్యవాదాలు. Yeah, and I think everyone can wear the glasses. అందరూ కళ్ళజోళ్ళు వేసుకోవచ్చు.
Not to give drishti. దృష్టి ఇవ్వడానికి ఇవి గ్లాసులు వేసుకోవచ్చు అంటుంటే దృష్టి ఇవ్వడానికి కాదు అని చెప్పంటున్నారు. So tomorrow is రేపు Tuesday, and our Om Shanti. Om Shanti. Tá muito linda com esse óculos. Yeah, Baba. Ai, meu Deus. Be a karma yogi